వరల్డ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన 3 చిత్రాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఆఫ్టర్ పాండమిక్ అనేది హాలీవుడ్‌కు చాలా ఇబ్బందులను ఎదుర్కొనుంది. ఆ తర్వాత పాండమిక్ తర్వాత ఏ ఫిలిం కూడా అంతగా రాణించలేకపోయిందనమాట. కానీ రీసెంట్‌గా వచ్చిన 3 ఫిలిమ్స్ మాత్రం ప్రపంచ బాక్స్ ఆఫీస్ చరిత్రనే తిరగరాయడం జరిగింది. ఒకటి అందులో 'మైకెల్' ఫిలిం. మనందరికీ తెలిసిందే, ప్రపంచ పాప్ స్టార్ అయిన మైకేల్ జాక్సన్ జీవిత చరిత్రను 'మైకెల్' అనే ఫిలింతో తీయడం జరిగింది. అందులో జాఫర్ జాక్సన్ అంటే మైకేల్ జాక్సన్కి చెందిన బంధువే నటించడం జరిగిందనమాట. దానికి డైరెక్టర్ వచ్చేసి యాంటోనియా ఫక్వీ. చాలా అద్భుతంగా తీయడం జరిగిందనమాట. నిజంగా జాఫర్ జాక్సన్ మైకేల్ జాక్సన్ను రిప్లేస్ చేశాడా అన్న విధంగా తను యాక్ట్ చేశాడు. ముఖ్యంగా ఎవరి జీవిత చరిత్రనైనా, ఎవరి బయోపిక్ ఫిలిం అయినా చేయొచ్చు, కానీ పర్టికులర్లీ మైకేల్ జాక్సన్ బయోపిక్ చేయడం అనేది ఒక పెద్ద సాహసం. ఎందుకంటే అతను చేసిన మూమెంట్సు, అతను చేసిన డ్యాన్సు, అతను చేసిన రిథమ్స్ అనేవి స్టేజ్ మీద అనేది నభూతో నభవిష్యత్తు అంటే మరెవరికి సాధ్యం కాని విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా మైకేల్ జాక్సన్ తన స్టేజ్ పర్ఫార్మెన్స్ను, తన అభిమానులను ప్రపంచమంతా నిరూపించుకోవడం జరిగింది. అలాంటి ఒక లెజెండ్ను మళ్ళీ ఒక బయోపిక్ ద్వారా రిప్లేస్ చేయడం, అలాంటి మూమెంట్స్ను క్రియేట్ చేయడం అనేది అనితర సాధ్యం, ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఒకవేళ చేసినా కానీ అది అంతగా రిఫ్లెక్ట్ కాకపోతే మైకేల్ జాక్సన్ సినిమా అనేది చాలా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ జాఫర్ జాక్సన్ను మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను మైకేల్ జాక్సన్ను ఎలా చేశాడో 100కు 100% దింపడం నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే మైకేల్ జాక్సన్ ఐకానిక్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి పర్టికులర్లీ. ఎందుకంటే మూన్ వాక్ మూమెంట్ అది మైకేల్ జాక్సన్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన ఒక సపరేట్ స్కిల్ అనమాట. సో అలాంటి మూన్ వాక్ను రీప్లేస్ చేయడం అంటే మామూలు కాదు. ఇంకా బెల్లీ మూమెంట్. సో ఇట్లాంటి మూమెంట్స్ అనేవి మైకేల్ జాక్సన్ ఐకానిక్ మూమెంట్స్. అంటే మైకేల్ జాక్సన్ తప్ప ఎవరు చేయలేని విధంగా ఉండే మూమెంట్స్. అంటే ఆ ఎరాలో దాదాపు 1985 నుంచి 1995 2000 వరకు ఆ ఎరా మొత్తం మైకేల్ జాక్సన్ ఉర్రూతలూగించిండు. ఒక ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకోవడం జరిగింది. లెక్కలేనన్ని గ్రామీ అవార్డ్స్, అంతర్జాతీయ అవార్డ్స్ అనేవి అతని పాదాల ముందు నిల్చోవడం జరిగింది. అతని ముందు అసలు ఎవరు దిగదుడిపే అన్న విధంగా అతను ప్రయాణం కొనసాగడం జరిగింది పాప్ స్టార్గా. కానీ కొన్ని కారణాల వల్ల అతను లాస్ట్ మూమెంట్లో చాలా భయంకరంగా, చాలా కొన్ని విషయాలలో అతను కోర్టు కేసులకు ఎక్కి, కొన్ని విషయాలలో ఆరోగ్యపరంగా అతను కొన్ని ఇంజెక్షన్లు తీసుకొని దారుణమైన బాడీ స్థితి, అంటే దారుణమైన శరీర స్థితిని కోల్పోయి అతను చివరిగా మరణించడం జరిగింది. ఆ తర్వాత అతని జీవిత చరిత్రను తన బంధువైన మైకేల్ జాక్సన్ బంధువైన జాఫర్ జాక్సన్ను తీయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. నిజంగా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో ఒక బయోపిక్ ఫిలిం ఇంతలా కలెక్ట్ చేసింది మరెవటి లేదు. అంటే ఇది ఒక రికార్డ్ అనమాట. అంటే ఒక జీవిత చరిత్రను ఫిలింగా తీసిన తర్వాత ఇంతలా హిట్ కొట్టింది ఎవరు లేరు. ఎందుకంటే మైకేల్ ఫిలిం అనేది ఆల్మోస్ట్ $1 బిలియన్ కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు ప్రపంచం మొత్తం ఈ సినిమా $1 బిలియన్ కలెక్ట్ చేసి ఒక చరిత్ర సృష్టించడం జరిగిందనమాట. ఇది నిజంగా ఒక రికార్డు. సో హ్యాట్స్ అప్ టు జాఫర్ జాక్సన్, హ్యాట్స్ అప్ టు యాంటోనియా ఫక్వీ ఎందుకంటే డైరెక్టరు. సో నెక్స్ట్, ఒడిస్సే ఫిలిం క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్ట్ చేసిన ఫిలిం అనమాట. క్రిస్టోఫర్ నోలాన్ మనందరికీ తెలిసిందే, ఓపెన్ హైమర్ అని ఒక ఫిలిం కూడా చేశాడు కొన్ని సంవత్సరాల క్రితం. చాలా అద్భుతంగా ఆడింది. ఇండియాలో కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది హిరోషిమా నాగసాకి మీద ఏదైతే ఆటం బాంబు కనుగొన్న శాస్త్రవేత్తకు అనుగుణంగా ఆ సినిమా తీయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఒడిస్సే ఫిలిం తీయడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఒక గ్రీకు చరిత్రకారుడి ఒక ఫిలిం. ఎందుకంటే తన భార్యను కోల్పోయి ఒక రాజు తన భార్యను కలవడానికి వెళ్ళే ప్రయాణంలో సాగే
ఏదైతే ఆహ్, ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కలగలిపి ఒక సినిమాగా, ఒక చారిత్రాత్మకంగా సినిమాగా దీన్ని తీయడం జరిగింది. ఇది కూడా చాలా అద్భుతమైన సినిమాగా ఇప్పుడు ప్రదర్శించడం జరిగిందనమాట. ఇది ఆల్మోస్ట్ $9-11 మిలియన్ కలెక్ట్ చేసిందంటే ఆల్మోస్ట్ $1 బిలియన్ కలెక్ట్ చేసింది ఈ సినిమా కూడా. సో ఆల్మోస్ట్ మైకెల్ ఫిలిం $1 బిలియన్ కలెక్ట్ చేసింది. ఒడిస్సే ఫిలిం కూడా $1 బిలియన్ కలెక్ట్ చేసింది. ఇక నెక్స్ట్కి వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ. ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది హైయెస్ట్ రికార్డింగ్ కలెక్షన్ ఆఫ్ ద ఫిలిం 2026 అంటే 2026లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన ఫిలింగా చరిత్రలోకి ఎక్కడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అవెంజర్స్ 2 ఎండ్ గేమ్ తర్వాత అంతలా కలెక్ట్ చేసిన ఫిలింగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ చరిత్రలో ఎక్కిందనమాట. ముఖ్యంగా టామ్ హాలండ్ నటించిన ఈ చిత్రంలో నిజంగా చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ అది ఒక పరంపర, విజయ పరంపర. ఏ సిరీస్ తీసినా కానీ అది సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు కూడా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ అనేది ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో కలెక్షన్స్లు దుమ్ము దులుపుతున్నాయని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా, పర్టికులర్లీ ఇండియాలో కూడా విపరీతమైన కలెక్షన్స్. ఏ దేశం చూసినా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూకు విపరీతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. సో ఈ 3 ఫిలిమ్స్ మనం ఒకసారి పర్టికులర్లీ గమనిస్తే ఈ 3 ఫిలిమ్స్ వల్ల హాలీవుడ్కు ఒక కొత్త బూస్ట్ని ఇచ్చింది. ఒక వరల్డ్ బాక్స్ ఆఫీస్కి అనేది ఒక సరికొత్తగా బూస్ట్ని ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మరిన్ని కొత్త ఫిలిమ్స్, మరిన్ని కొత్త ప్రయోగాలు చేసే అవకాశం అనేది దర్శకులకు మరియు నిర్మాతలకు దక్కే ఒక అవకాశంగా చూస్తారనమాట. ఎందుకంటే పాండమిక్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న అవతార్ సిరీస్ సినిమాలు కూడా కొద్దిగా ఆడలేదన్నమాట. దాని తర్వాత చాలామంది డిసప్పాయింట్మెంట్ కావడం జరిగింది. సో చాలా అనుకున్నంతగా సక్సెస్ఫుల్ కాలేకపోవడం వల్ల హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కొంత నిరాశ చెందడం జరిగిందనమాట. ఇదే టైంలో ఇప్పుడు ఏప్రిల్ నుంచి చూస్తే ఏప్రిల్లో మైకెల్ కానీ, జూలైలో ఇది ఒడిస్సే కానీ, ఇప్పుడు జూలైలో స్పైడర్ మ్యాన్ కానీ ఇలాంటి ఫిలిమ్స్ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ను దుమ్ము దులిపే విధంగా చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో కలెక్షన్స్ సృష్టిస్తున్నాయన్నమాట. పర్టికులర్లీ ఒడిస్సే కానీ, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ కానీ ఈ వీక్లో, అంటే లాస్ట్ వీక్లో గత ప్రపంచంలో ఏ వీక్ కానంత ఏ వీక్ కలెక్ట్ చేయనంత మనీ ఈ 2 ఫిలిమ్స్ కలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏంటంటే కొత్తగా ఆశపడుతుంది, కొత్తగా మేకర్స్కు ఒక సరికొత్త బూస్టప్ వస్తుందన్నమాట. కొత్త ఫిలిమ్స్ తీసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇండస్ట్రీ అనేది చాలా డెవలప్ అవుతుంది. సో హాలీవుడ్కి అనేది ఒక సరికొత్త ప్రయోగాత్మకంగా వేదికగా తయారవుతుందన్నమాట. సో ఇట్లాంటి ఈ 3 సినిమాలు పర్టికులర్లీ మైకెల్, ఒడిస్సే ఫిలిం అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ ఫిలిం అనేది హాలీవుడ్కు కొత్త బూస్ట్ని ఇచ్చింది. ఈ 3 ఫిలిమ్స్ ఒక్కొక్క ఫిలిం $1 బిలియన్ కలెక్ట్ చేసి ప్రపంచ కలెక్షన్లో దుమ్ము దులిపే విధంగా చేయడం జరిగిందనమాట. నిజంగా ఇది ఒక హాలీవుడ్ మార్కెట్కు ఒక బూస్టప్. థ్యాంక్ యూ గైస్.